నేను రీపోస్ట్ మాత్రం చేయిస్తాను. ఎందుకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండట్లేదు? నేను అడిగిన దానికి ఒక్కదానికి క్వశ్చన్ లేదు. నా దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమన్నారు. నేను ఆధారాలు చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఇది చేశారని అడుగుతున్నాను. దాని దగ్గర నుంచి మీ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ మీటింగ్ పెట్టి ఇది హత్య అని నమ్ముతున్నాం. ఈ హత్య ప్రకారం మీరు దర్యాప్తు చేయట్లేదు. మీరు ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ అంతా యాక్సిడెంట్ రూపంలోనే చూస్తున్నారు. ఇది కరెక్ట్గా దర్యాప్తు మీరు చేయలేదని మేము చెప్తా ఉంటుంటే, మరి ఆర్ఎస్ఎస్కి ప్రతినిధులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, ఎస్పీ అండ్ ఐజీ. పైగా రాధా మనోహర్ దాస్ని మీద కేసు పెట్టారట. మేమన్నా పెట్టమన్నావా? రాధా మనోహర్ దాసు లేకపోతే చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరు ఆయన ఏమమ్మా కరుణాకర్ అన్న అతను, అమారా ప్రసాద్, లలిత్ మోడీ, ఇలా కొంతమంది ఉన్నారు నాయకులు. వాళ్ళు ఎవరి మీద మేము కంప్లైంట్ చేయలేదు. వాళ్ళెవరికి ఇంత సోఫిస్టికేటెడ్ హత్య చేసేంత జ్ఞానం కూడా భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళేమి ఇంత ప్లాన్ చేయలేరు. ఇది ప్లాన్ చేసింది, చంపించింది చాలా పెద్దోళ్ళు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బలి పశువులు చేయడం ఎందుకు? మేము అడుగుతున్నది దర్యాప్తు. మేమేమన్నా మతాలను రెచ్చగొడుతున్నావా, కులాలను రెచ్చగొడుతున్నావా? నిష్పాక్షమైన దర్యాప్తు జరపమంటున్నాం. ఐదర్ హిందూ ఫ్యానటిక్స్ చంపారా, లేకపోతే క్రిస్టియన్ జలసీ మీద చంపారా, లేదా ముస్లిం చంపారా? ఫలానా వాళ్ళు చంపారన్నది కూడా మేము కంక్లూజన్ ఇవ్వట్లేదు. అదే గవర్నమెంట్కి అవసరం ఏంటి? గవర్నమెంట్కి ఆయన ల్యాప్టాప్ వల్ల, ఆయన ఐప్యాడ్ వల్ల అవసరం ఏంటి? కాబట్టి ముందు మా చెయ్యి ఎవరి మీదకి వెళ్తుంది? ఇలాగా గవర్నమెంట్ వైపు వెళ్తుంది. ఐదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. మేము ప్రజలకి కానీ లేకపోతే ఎవ్వరి మీద ఈ రోజుకి నా వీడియోలన్నీ చూడండి, ఎవ్వరి మీద నేను మాట్లాడట్లేదు. ఎవ్వరి అభిప్రాయాలని నేను హర్ట్ చేయట్లేదు. ఎవ్వరి మనోభావాలకి భంగం కలిగించట్లేదు. I'm asking question. Who is the culprits behind the Praveen Pagadala murder? ఎవరు చేశారు? ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ఐప్యాడ్ ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ల్యాప్టాప్ ఎవరు పట్టుకెళ్ళిపోయారు? అకౌంట్స్ ఎవరు సీజ్ చేశారు? అకౌంట్స్ సీజ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? సెంట్రల్గా ఉంటుంది. సెంట్రల్కే ఉంటుంది, స్టేట్కి ఉండదు. ఒక బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో ఇది పట్టుకెళ్ళింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. మీరెందుకు పోలీసులు భుజాలు తడుముకుంటారు? మీకు వచ్చిన ఆదేశాల ప్రకారం మీరు నడుచుకుంటున్నారు తప్పితే మీ మీద మాకేం శత్రుత్వం లేదు. కానీ మీరు శత్రుత్వం పోగేసుకుని మా మీద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేడు తెస్తున్నారు. కష్టపడి అది ఇచ్చారు, 7 నెలల స్టైఫండ్, అది కూడా బూడిదలో పొన్నేరు. రేపు ఆదివారం, శనివారం మీటింగ్ అయితే ముందు రోజునే 50 బిషప్లు వస్తున్నారు రాజమండ్రి. వేలాదిగా ప్రజలు తరలిస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ఆటంకం కలిగించినా, ఎవరికి ఆటంకం కలిగించినా తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయి. నేను మీటింగ్ మీరు పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ ఇవ్వకపోయినా మీటింగ్ అన్నది తలపెట్టాను. ఎవరినన్నా ఎక్కడన్నా ఆఫ్ చేస్తే ఐటీ వాళ్ళు వస్తున్నారు, కారులు వస్తున్నారు, బైకుల్లో వస్తున్నారు, సంఘాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు, యువజనులు వస్తున్నారు. మీరు ఆఫ్ చేస్తే అక్కడే వాళ్ళు కూర్చుని ధర్నా చేస్తారు, అక్కడే మీటింగ్ జరిపించుకుంటారు.
రాష్ట్రం అంతా అల్లుకోలంలో అయిపోతుంది. దానికి బాధ్యత రాజమండ్రి పోలీసు వహించవలసి వస్తుంది. పర్మిషన్ ఇవ్వండి. ఎవ్వరి మనోభావాల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఏమో. చక్కగా ప్రకృతి వేదిక దగ్గర మీటింగ్ చేసుకుంటాం, సామరస్యపూర్వకంగా మీటింగ్ వెళ్తుంది. మీరు కానీ ఏ పద్ధతులు వ్యవహరించారంటే మటుకు దానికి ఈ మీటింగ్ని చెడగొట్టిన బాధ్యత మీదే అవుతుంది. ఈ శాంతి భద్రతల సమస్యని మీరే కొని తెచ్చుకునే పరిస్థితి పోలీసులు అవుతుంది. కాబట్టి మాకేమీ బాధ్యత. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఫ్యామిలీ మెంబర్స్ని నేను కాంటాక్ట్ చేయలేదండి. వాళ్ళు పాపం ఇంకా థ్రెట్లోనే ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన రామారెడ్డి గారికి ఇవాళ ప్రెస్ మీట్ అయినట్టుగా ఎన్నో డిగ్రీ వచ్చింది? 60వ డిగ్రీ, 61వ డిగ్రీ. మరి 100 డిగ్రీలు కంప్లీట్ చేయాలి రామారెడ్డి గారు. మొన్న ఆ కాలేజీలోనే 17 ఎగ్జామ్స్ రాస్తే 11 ఎగ్జామ్స్లో టాప్ కింద వచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు. రాజమండ్రి తరఫున, రాజీవ్ గాంధీ కాలేజీల తరఫున, రాజమండ్రి ప్రజల తరఫున ఒక మహోన్నతమైన వ్యక్తి మన మధ్య ఉండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి ఆయనకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.